ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్డేట్స్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్ మనకి రీసెంట్గా సుప్రీంకోర్టు ఎన్నికల బాండ్ల పథకము రద్దు అని చెప్పి ఒక సంచలన తీర్పు అయితే ఇచ్చిందండి. సో అసలు ఎందుకు రద్దు చేసింది ఏంటనేది ఈ వీడియోలో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని కొత్తగా వీట్ చేస్తూ ఉంటే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఇక్కడ చూస్తే కనుక ఏమిటి ఎన్నికల బాండ్ల పథకం ఒకసారి చర్చిస్తే కనుక, ఎన్నికల బాండ్లు ప్రామిసరీ నోట్ల లాంటివి ఫ్రెండ్స్. ఇవి ఓన్లీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోనే మాత్రమే లభిస్తాయి. సో మన భారతీయ పౌరులు, మన దేశానికి చెందిన కంపెనీలు వీటిని కొనుగోలు చేయవచ్చు. కొనుగోలు చేసిన తర్వాత నచ్చిన రాజకీయ పార్టీలకు విరాళంగా ఇవ్వచ్చు. ఈ బాండ్లను కొనుగోలు చేసిన వ్యక్తి లేదా సంస్థ యొక్క వివరాలను ఎస్బీఐ గోప్యంగా ఉంచుతుంది. అంటే ఆ యొక్క ఎవరైతే కొనుగోలు చేస్తారో ఆ పర్సన్ లేదా ఆ యొక్క సంస్థ యొక్క వివరాలను అయితే కనుక రహస్యంగా ఉంచుతుంది, బహిర్గతం చేయదు. అండ్ రాజకీయ పార్టీలు ఎవరైతే ఇక ఈ పర్సన్స్ కానీ సంస్థలు కానీ రాజకీయ పార్టీలకు ఇస్తారో ఆ రాజకీయ పార్టీలు తమ దగ్గరికి వచ్చిన బాండ్లను 15 రోజుల్లోగా నగదుగా మార్చుకోవాలి. ఇన్ కేస్ 15 రోజుల్లోగా నగదుగా మార్చుకోలేకపోతే ఆ నిధులు ప్రధానమంత్రి జాతీయ విపత్తు నిధి ఖాతాలోకి వెళ్ళిపోతాయి. సో ఈ బాండ్లు వచ్చేసి మనకు 1000 రూపీస్, 10,000 రూపీస్, 1 lakhs అండ్ 10 lakhs రూపంలో ఈ బాండ్లు లభ్యమవుతాయి. ఒక వ్యక్తి లేదా సంస్థ ఎన్ని బాండ్లైనా కొనుగోలు చేయవచ్చు. రాజకీయ పార్టీలు తమకు బాండ్లు ఇచ్చిన వ్యక్తుల పేర్లు, చిరునామాలను ఎన్నికల కమిషన్కు వెల్లడించాల్సిన అవసరం లేదు. సో మీరు రాజకీయ పార్టీలకు ఇస్తారు కదా బాండ్లు, ఆ బాండ్లు ఇచ్చిన యొక్క వ్యక్తుల యొక్క అడ్రస్ కానీ మీ యొక్క పేర్లు కానీ ఈ ఎన్నికల కమిషన్ ఏదైతే ఉందో దానికి వెల్లడించాల్సిన అవసరం లేదు అనమాట. అంటే నెక్స్ట్ చూస్తే కనుక, రాజకీయ పార్టీల విరాళాల విషయంలో ప్రభుత్వము పారదర్శకత తీసుకురావాలనే ఉద్దేశంతో, సో రాజకీయ పార్టీల విరాళాల విషయంలో పారదర్శకత తీసుకురావాలనే ఉద్దేశంతో కేంద్రంలోని అధికార భాజపా ప్రభుత్వం 2018లో ఈ ఎన్నికల బాండ్ల పథకాన్ని అమల్లోకి తీసుకొని వచ్చింది. ఇందుకోసం రాజకీయ పార్టీలు తాము స్వీకరించిన విరాళాల వివరాలను బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం ఆర్థిక చట్టం 2017కు సవరణ చేసింది. సో దీన్ని చేసుకొని ఈ యొక్క చట్టాన్ని బేస్ చేసుకొని సో ఈ యొక్క రాజకీయ పార్టీలు తాము స్వీకరించిన విరాళాలను బహిర్గతం చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి చేయకుండా అట్లే ఉన్నారన్నమాట. సో అదంతా ఒక రహస్యంగా జరిగిపోతుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏం చేశారంటే ఒక పిల్ అయితే కనుక దాఖలు చేశారనమాట సుప్రీంకోర్టులో. పిల్ అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనమాట. సో ఈ ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేలా ఈ ఎన్నికల బాండ్ల ప్రక్రియ ఉందని పేర్కొంటూ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్ అనే సంస్థ ఒక పిల్ అయితే కనుక దాఖలు చేసింది, సుప్రీంకోర్టుకు దాఖలు చేసింది అనమాట. సో ఆ పిల్పై సుప్రీంకోర్టు రీసెంట్గా తీర్పునిచ్చింది. ఏమని తీర్పునిచ్చిందంటే సుప్రీంకోర్టు, సో ఇక్కడ చూస్తే కనుక ఎన్నికల బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధం అని సుప్రీంకోర్టు సంచలన తీర్పు అయితే ఇచ్చిందనమాట. సో రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్నికల బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధం అని సుప్రీంకోర్టు ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించింది. రహస్యంగా విరాళాలు ఇవ్వడానికి వీలు కల్పించే ఈ పథకము సమాచార హక్కును ఉల్లంఘించడమే కాకుండా రాజ్యాంగంలోని 19(1)(a) అధికరణ ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛకు విరుద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. ఈ పథకంని వెంటనే నిలిపివేయాలని పేర్కొంది. ఈ పథకంని వెంటనే నిలిపివేయాలని చెప్పింది. సో విరాళాలు ఇచ్చిన వారి పేర్లు రహస్యంగా ఉంచడం వలన ఆదాయపు పన్నుల చట్టాన్ని ఉల్లంఘించినట్లు అవుతుందని తెలిపింది. రాజకీయ పార్టీలకు అపరిమితంగా విరాళాలు ఇవ్వడానికి వీలుగా కంపెనీల చట్టంలోని సెక్షన్ 182(1) నిబంధనను తొలగించడం ఆర్టికల్ 14కు విరుద్ధమని వ్యాఖ్యానించింది. సో కంపెనీల చట్టాలలో సవరణ చేసిందని చెప్పాను కదా. సో ఇలా నిబంధనలను తొలగించడం అనేది ఆర్టికల్ 14కు విరుద్ధమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అంటే ఇక్కడ చూస్తే కనుక కేంద్ర ప్రభుత్వం 2017లో కంపెనీల చట్టంలోని సెక్షన్ 182కి సవరణ చేసిన తర్వాత కంపెనీలు కూడా సాధారణ వ్యక్తుల తరహాలోనే అపరిమిత మొత్తంలో రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వడానికి తలుపులు తెరుచుకున్నాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. రాజకీయ విరాళాల ద్వారా ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసే శక్తి ఒక వ్యక్తి కంటే కంపెనీకి చాలా ఎక్కువ ఉంటుంది. రాజకీయ పార్టీలకు ఇచ్చే విరాళాల పరిమాణం పరంగా చూసిన ఆ విరాళం వెనుక ప్రయోజనాన్ని చూసిన రాజకీయ ప్రక్రియపై కంపెనీల ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది.
తీవ్రంగా ఉంటుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. వ్యక్తులు రాజకీయ పార్టీల పట్ల ఉన్న అభిమానం, అనుబంధాన్ని దృష్టిలో ఉంచుకొని విరాళాలు ఇస్తారు. కంపెనీలు మాత్రం కేవలం వ్యాపార లావాదేవీలను దృష్టిలో ఉంచుకొని తిరిగి లాభాలు పొందడానికే ప్రయత్నం చేస్తాయని చెప్పి అభిప్రాయపడింది. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక డబ్బు ప్రభావం ఎన్నికల ఫలితాల వరకే పరిమితం కాకుండా ప్రభుత్వ నిర్ణయాలపైన కూడా పడుతుంది. ప్రభుత్వ ఏర్పాటు తర్వాత నిధులు కూడా ఇస్తుండడం వల్ల నీకు ఇది నాకు ఇది, దీన్ని ఏమంటారంటే క్విడ్ ప్రో క్రో అంటారనమాట. సో ఆ తరహాలో కొందరు లబ్ధి పొందడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అధికార పార్టీల నిధుల కోసం ప్రజలపై, సంస్థలపై ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉంటుందని భావించింది. సో సుప్రీంకోర్టు అయితే కనుక ఆ విధంగా భావించింది అనమాట. ఎవరైతే కనుక పర్సన్స్ రాజకీయ పార్టీలకు విరాళాలు ఇస్తారో అండ్ ఎవరైతే సంస్థలు అనమాట, ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా, కంపెనీలు, వాళ్ళు కూడా రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చిన తర్వాత సో తర్వాత కూడా వాళ్ళు ఆ యొక్క పార్టీ నుంచి ఆశిస్తారనమాట. సో ఆ విధంగా సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఆశించడం వల్ల సో ఇట్లా ఈ విధంగా జరగవచ్చు అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది అనమాట. సో అభిప్రాయపడి ఇది ఆర్టికల్ 14కి అండ్ ఆర్టికల్ 19కి విరుద్ధంగా ఉంది అని చెప్పి సుప్రీంకోర్టు అయితే కనుక ఎన్నికల బాండ్ల పథకాన్ని రద్దు చేయడం జరిగి ఉందన్నమాట. సో ఇప్పుడు ఏం చేస్తుందంటే కనుక ఇంతవరకు ఎస్బీఐ ఏదైతే కనుక విక్రయించిందో ఆ బాండ్ల యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మార్చి 13 లోపు ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో ఉంచండి అని ఆదేశించిందనమాట ఎలక్షన్ కమిషన్. సో మార్చి 13 లోపల ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో ఉంచండి. సో ఎన్నికల బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు అందిన విరాళాలను వెల్లడించాలని ఉత్తర్వులను జారీ చేసింది. ఎన్నికల బాండ్లు జారీ చేసిన ఎస్బీఐ రాజకీయ పార్టీలకు అందిన విరాళాల వివరాలన్నింటినీ కేంద్ర ఎన్నికల సంఘానికి మార్చి 6వ తేదీలోపు సమర్పించాలని ఆదేశించింది. ఫస్ట్ ఎస్బీఐ దగ్గర కొన్నారు కదా, ఎస్బీఐ దగ్గర డీటెయిల్స్ ఉంటాయి. ఆ డీటెయిల్స్ ఎస్బీఐ వచ్చేసి కేంద్ర ఎన్నికల సంఘానికి ఇవ్వాలి. కేంద్ర ఎన్నికల సంఘం ఏంటంటే వెబ్సైట్లో పెట్టాలన్నమాట. ఆ విధంగా చేయాలని ఆదేశించింది. సో ఎస్బీఐ వచ్చేసి ఈసీకి ఇస్తుందన్నమాట, ఎలక్షన్ కమిషన్కు. ఈ ఎలక్షన్ కమిషన్ అనేది వెబ్సైట్లో ఉంచడం వల్ల ప్రజలందరూ దాన్ని చూస్తారనమాట. సో ఇక్కడ అదే మెన్షన్ చేస్తాడు. సో కేంద్ర ఎన్నికల సంఘానికి మార్చి 6వ తేదీలోపు సమర్పించాలని ఎస్బీఐని అయితే ఆదేశించిందనమాట. సో వీటిని ఎన్నికల సంఘం మార్చి 13 లోపల తన వెబ్సైట్లో ఉంచాలని స్పష్టం చేసింది. ఈ పథకం కింద ఇప్పటి వరకు 30 విడతల్లో దాదాపుగా 28,000 బాండ్లను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విక్రయించింది. సో ఈ 28,000 బాండ్ల విలువ ఎంత అంటే 16,518 కోట్ల రూపాయలు అనమాట. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.